హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీ ముందు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే కనపడుతున్నాయి. మేము మా పిల్లలతో కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు అక్కడ మేము తీసిన పిక్చర్స్ అన్నమాట. ఆ నర్సరీ చాలా బాగుంది ఫ్రెండ్స్. దానిలో ఉన్న పూల మొక్కలు, ఇంకా గార్డెన్ ప్లాంట్స్, క్రోటన్స్, ఇలా చాలా వెరైటీస్ మొక్కలు దానిలో ఉన్నాయి. వాటన్నిటిని ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా పిల్లలండి. ఈ నర్సరీ పేరు మెర్రీఫీల్డ్ గార్డెన్ సెంటర్ అండి. ఇది మాకు ఒక 45 మినిట్స్ దూరంలో ఉంది. చూస్తున్నారు కదా, ఇలా బయట ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా రకాలైతే మనకి కనపడతాయి ఫ్రెండ్స్. ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నిటినీ ఇలా ఒకసారి వీడియో తీసేసాను. చూడండి ఎంత బ్రైట్ కలర్లో ఎంత బాగుందో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ పేరు బిగోనియా అంటారు ఫ్రెండ్స్. ఇవి మనకి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ లాగా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే చాలామంది వీటిని తమ ఇంటి ముందు కూడా వేసుకుంటారు. చాలా బ్రైట్ కలర్స్తో అచ్చం రోజెస్ లాగే ఉన్నాయి. చాలా మంచి కలర్స్తో ఇవి మనకైతే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఆర్కిడ్స్ అంటారు ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇవి చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నర్సరీలోనైతే నేను ఎప్పుడూ చూడని డిఫరెంట్ కలర్స్లో ఈ ఆర్కిడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే. చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్స్తో ఈ ఆర్కిడ్స్ అనేవి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇవి క్యాక్టస్లు ఫ్రెండ్స్. ఇవి మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బ్రైట్ కలర్స్తో ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయండి. తర్వాత ఇలా బేబీ క్యాక్టస్ ప్లాంట్స్ని ఇలా పెంచుతున్నారు. వీటి తర్వాత సక్యులెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సక్యులెంట్ వెరైటీస్ చాలా అయితే ఉన్నాయి. చాలా ముద్దుగా, చాలా అందంగా ఉన్నాయి. ఎలోవెరా ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా చాలా బాగున్నాయి. తర్వాత ఇవి కూడా కొన్ని సక్యులెంట్స్ వీళ్ళు పెంచుతున్నారు ఇలాంటివి. చూడండి, ఇది జేడ్ ప్లాంట్ ఫ్రెండ్స్. జేడ్ ప్లాంట్ మీకు తెలుసు కదా, ప్లాంట్ లవర్స్కి అయితే ఇది బాగా తెలిసి ఉంటుంది. ఇది ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఫ్రెండ్స్. మన పీల్చే గాలిని ఇది చక్కగా శుభ్రపరుస్తుంది. ఈ మధ్య ఇండోర్ ప్లాంట్స్ లాగా చాలామంది పెంచుతున్నారు. చూడండి, ఇవి బుల్లి సక్యులెంట్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవి చిన్న చిన్న టీ కప్స్ అంత పాట్స్లో కూడా మనం
ఇంట్లో కిచెన్లో చక్కగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొక్క అయితే నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది ఫ్రెండ్స్. చూడండి, ఇవి బఠానీ గింజల్లాగా ఉన్నాయి కానీ అది ప్లాంటే. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ మొక్కనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది పిక్చర్ ప్లాంట్ అంటారు. ఇది ఒక సంచిలాగా ఉంటుంది ఫ్రెండ్స్, బ్యాగ్ లాగా. దీంట్లోకి ఇన్సెక్ట్స్ వెళ్ళిపోగానే అవి వాటిని బయటికి రాకుండా డైజెస్ట్ చేసేసుకొని వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దీన్ని చూసినందుకు. ఇదైతే వీనస్ ఫ్లై ట్రాప్ అంటారు ఫ్రెండ్స్. ఇలా ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి కదా, ఇది ఒక పాకెట్ లాగా ఉంటుంది. అది ఇన్సెక్ట్స్ వాటి మీదకి వాలగానే అది మూసుకుపోయి దాన్ని డైజెస్ట్ చేసేసుకొని తినేస్తుంది. బాగుంది కదా. వేలునైతే ఆనించాను కానీ ఇదైతే క్లోజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఖచ్చితంగా ఇది మాత్రం ఇన్సెక్టివోరస్ ప్లాంటే. ఎంతైనా బయాలజీ స్టూడెంట్ని కదా ఫ్రెండ్స్, నాకు ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఇలానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వీట్ బేసిల్ ప్లాంట్. ఇవన్నీ సూప్స్లో వాడతారనమాట. సూప్స్కి మంచి ఫ్లేవర్ అయితే ఇవి అందిస్తాయి. ఇవి చైనీస్, థాయిలాండ్లో ఉన్నవాళ్ళు, అలాగే అమెరికన్స్, యూరోపియన్స్ కూడా వీటిని సూప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇదైతే లెమన్ గ్రాస్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇదేమో ఆరిగానో తెలుసు కదా, మనకి పిజ్జా మీద టాపింగ్స్ లాగా వీటి పౌడర్ని అయితే మనకి అమ్ముతారు. ఇది ఆరిగానో ప్లాంట్ అన్నమాట. ఈ పక్కన మీకు కనపడుతున్నది అయితే సేజ్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హెర్బ్ అన్నమాట. వీటిని మనం సూప్స్లో కానీ అలాగే కొన్ని డిషెస్లో కూడా వీటిని ఫ్లేవర్ కోసం వాడతారు. వీటి ఆయిల్స్ కూడా తీసి ఎసెన్షియల్ ఆయిల్స్ లాగా అమ్ముతారు. చూస్తున్నారు కదా, ఇది రోజ్మెరీ ప్లాంట్. ఈ రోజ్మెరీ ప్లాంట్ ఆయిల్ కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. వీటి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చాలా కాస్ట్లీ. అలాగే ఇవి మనకి హెడేక్, మైగ్రెయిన్, టెన్షన్ వాటిలోంచి కూడా ఈ ఆయిల్స్ చక్కగా మనకి రిలీఫ్ ఇస్తాయి. చూడండి, రకరకాల హర్బ్స్ని నేను చూశాను. ఈ హర్బ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. తర్వాత చూడండి, ఇలా కలర్ఫుల్ ప్లాంట్స్ని అయితే చూడటం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, లైట్ పింక్ కలర్, అలాగే రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్, ఇలా రకరకాల కలర్స్తో కనువిందు చేశాయి అన్నమాట. చాలా అరుదుగా మనకి ఇలాంటి ప్లాంట్స్ అయితే కనపడతాయి కదా ఫ్రెండ్స్. వీటిని బ్రొమీలియాడ్స్ అంటారు. ఇవి పైనాపిల్ జాతికి చెందిన మొక్కలు అన్నమాట. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్ లాగా వీటిని పెంచుకోవచ్చు. నాకైతే ఇవి చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. మరి మీకు? పైనాపిల్ అని అనుకోగానే చూడండి, నాకు ఇక్కడ ఒక చిన్న పైనాపిల్ మొక్క, దానికి ఒక బుల్లి పైనాపిల్ కాసింది. బాగున్నాయి కదా క్యూట్గా. ఇవైతే కొంచెం దూరంలోంచి చూసి భయపడ్డాను ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి చూశాను. స్నేక్ ప్లాంట్స్ అని ఉన్నాయి. పాము పడగ విప్పినట్టే ఉంది చూడండి మొక్కలైతే. ఇవి చాలా బాగున్నాయి. వీటిని స్నేక్ ప్లాంట్స్ అంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి పాము పడగ ఆకారంలో ఉన్నాయి కాబట్టి. ఇవి కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఈ మధ్య చాలామంది ఇండోర్ ప్లాంట్స్ లాగా వీటిని పెంచుకుంటున్నారు. మన రీజియన్లో కూడా, ఇండియాలో కూడా ఇవి దొరుకుతాయి. మీరు కూడా వీటిని ఇండోర్ ప్లాంట్స్ లాగా పెంచుకోవచ్చు. ఇవి గాలిని శుభ్రపరిచి ఫ్రెష్ ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తాయి. మీకు అవకాశం ఉంటే తప్పకుండా వీటిని పెంచుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అందమైన మొక్క మీకు కనపడుతుంది, వైట్ కలర్. దీనికి పువ్వు అనేది వచ్చింది. ఇది పీస్ లిల్లీ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. మీకు అవకాశం ఉంటే మీరు కూడా దీన్ని పెంచుకోండి. చూడండి, ఇది యాంథూరియమ్స్ ఫ్రెండ్స్.
ఇవి యాంథూరియం మొక్కలు కూడా చాలామంది ఈ మధ్య ఇండోర్ ప్లాంట్స్ లాగా పెంచుతున్నారు. నాకైతే వీటి ఆకులు ఇవన్నీ కలర్స్గా చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి ఫ్రెండ్స్. నాకైతే ఇది ఒక పండగలాగా ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు. ఇవైతే మనీ ప్లాంట్ మొక్కలు ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు కదా. చూడండి రకరకాల కలర్స్తో ఈ మనీ ప్లాంట్ మొక్కలు అయితే అక్కడ కనపడ్డాయి. ఇంకా కొన్ని వందల రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయితే చూశాను ఫ్రెండ్స్. చూడండి ఇది కూడా నాకు చాలా బాగుంది అనిపించింది. ఇదేదో తాటి చెట్టు లాగా అనిపించింది. పైనంతా ఆకులు, కిందంతా స్టెమ్ ఇలా ఉంది. నేను బోటనీ స్టూడెంట్ కాబట్టి నాకు మొక్కలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మొక్కలు ఎక్కడ కనపడ్డా కానీ ఇలా వాటిని ఫోటోలు, వీడియోలు తీసేసుకుంటాను. మీకు ఎప్పుడైనా టెన్షన్గా, మనసు బాగాలేనప్పుడు కానీ, తలనొప్పిగా ఉన్నప్పుడు ఇలా మొక్కల మధ్యలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. చక్కగా మైండ్ అయితే రిలాక్స్ అవుతుంది. మనకున్న టెన్షన్, తలనొప్పులన్నీ పోతాయి. గ్రీన్ కలర్ని చూస్తే మన కళ్ళు చక్కగా రిలాక్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా పచ్చని చెట్ల మధ్యలోకి, నేచర్ మధ్యలోకి వెళ్తే మన కళ్ళు చాలా రిలాక్స్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బోన్సాయి ప్లాంట్స్ ఫ్రెండ్స్. చూడండి ఇవి పెద్ద పెద్ద ట్రీస్ లాగా ఉంటాయి, కానీ వీటిని కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ ద్వారా ఇలా చిన్న చిన్న మొక్కలుగా వీటిని పెంచుతారు. వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, $189 అంట ఈ మొక్క కాస్ట్. ఇవి కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ ద్వారా ఇలా పెద్ద మొక్కల్ని ట్రీస్ లాగా ఇలా పెంచడం వల్ల వీటి కాస్ట్ అయితే డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. ఇలా చాలా రకాల క్రోటన్స్ని వీళ్ళు బోన్సాయి పద్ధతిలో పెంచారు. చూడండి ఇది పోమోగ్రానైట్ మొక్క, అంటే దానిమ్మ మొక్క. ఇది కూడా బోన్సాయి లాగా ఉంది. ఇది మన ఇంట్లో ఒక్కటి పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా స్పెషల్ కదా ఇవి ఎంతైనా. నాకైతే ఇక్కడికి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఫ్రెండ్స్. చాలా రేర్ మొక్కలను అయితే నేను చూశాను. ఇవైతే రకరకాల క్రోటన్ మొక్కలండి. చూడండి చాలా అందంగా, పచ్చగా, చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇవన్నీ ఇలా చిన్న చిన్న టీ కప్స్ అంత సైజులో వీటిని పెంచుతున్నారు. ఇవి ఇష్టమున్న వాళ్ళు కొనుక్కెళ్ళి చక్కగా వాటిని పెద్ద పాట్స్లో మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు. చూడండి చాలా వెరైటీ మొక్కలను అయితే నేను చూశాను, చాలా బాగున్నాయి. కింద కనపడుతుంది చూసారా, లైట్ పింక్ కలర్లో చాలా బాగుంది కదా. రేర్ వెరైటీ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది తమలపాకు మొక్కలాగా అనిపిస్తుంది, కానీ ఇది తమలపాకు మొక్క అయితే కాదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రోటన్ ఫ్రెండ్స్. చాలా హెల్దీగా, చాలా చక్కగా, అందంగా ఉంది కదా. ఇక ఇవన్నీ రకరకాల క్రోటన్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. దీని ఆకులు కూడా నాకు చాలా నచ్చాయి ఫ్రెండ్స్. చూడండి రౌండ్గా చాలా బాగున్నాయి కదా, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. క్రోటన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ క్రోటన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఈ ఆకుల మీద అయితే ఇలా డాట్స్ ఉన్నాయి. పైన అయితే డార్క్ గ్రీన్ కలర్, కింద అయితే డార్క్ రెడ్ కలర్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ని మనం పెట్టుకునే పాట్స్ ఫ్రెండ్స్. చూడండి రకరకాల డిజైన్స్లో ఇవి పింగాణి పాట్స్ అన్నమాట. వీటిల్లో మనం చిన్న సక్యులెంట్స్ దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు ఇండోర్ ప్లాంట్స్ డెకరేట్ చేసుకునేటప్పుడు వీటిని మనం కొనుక్కెళ్ళి చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట. రకరకాల సైజెస్లో, చక్కగా రకరకాల డిజైన్స్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి కూడా క్రోటన్సే. చాలా లైట్ కలర్స్, డార్క్ కలర్స్, అలాగే మంచి మంచి కలర్ఫుల్ లీవ్స్తో ఇవి చాలా అందంగా ఉన్నాయి. మనసుకి చాలా హాయిగా, ప్రశాంతంగా అనిపించాయి ఫ్రెండ్స్ వీటిని చూస్తుంటే.
ఇప్పుడైతే అందాల నందనవనంలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి రకరకాల కలర్స్తో కనువిందు చేస్తున్నాయి ప్లాంట్స్ అయితే. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. మనకి ఇంటి ముందు గార్డెన్లో అలాగే చక్కగా మనకి ఇండోర్ ప్లాంట్స్ లాగా కూడా ఇవి పెంచుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం సన్లైట్ అయితే కోరుకుంటాయి ఫ్రెండ్స్. సన్లైట్లో అయితే చక్కగా ఇవి పూలు పూస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ కలర్స్తో అసలు నేచర్లో ఇన్ని రకాల కలర్స్ ఉన్నాయా అని నాకైతే అనిపించింది. ఇన్ని కలర్స్తో ప్లాంట్స్ దేవుడు సృష్టించాడంటే తప్పకుండా దేవుని సృష్టిని మనం గుర్తు చేసుకోవాల్సిందే. ఎంత గొప్పవాడో కదా దేవుడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఇలాంటి కలర్ఫుల్ మొక్కల్ని పెంచుకుంటే చాలా బాగుంటుంది కదా. మనకి స్పేస్ ఉంటే తప్పకుండా ఇలాంటివి పెంచుకుంటే బాగుంటుంది. చూడండి, ఇవైతే రోజెస్ లాగా అనిపించాయి నాకు, కానీ ఇవి రోజెస్ కాదండి. సింప్లీ సూపర్బ్ కదండి, చాలా బాగున్నాయి బ్రైట్ కలర్స్తో. ఇవి 2 మొక్కలు మనం పెంచుకున్నా మన గార్డెన్ అందం అనేది రెట్టింపు అవుతుంది. ఇవి కింద ప్లాంట్స్ చూసారు కదా, ఇవి డైజీస్ అండి, జెర్బరా స్పీషీస్ అంటారు. మనకి బొకేస్లో ఇవి ఎక్కువగా వాడుతుంటారు. ఇలా మల్టిపుల్ కలర్స్తో చాలా అందంగా చాలా బాగున్నాయండి. ఇక్కడ లేని కలర్ అంటూ లేదు. పువ్వులు మనల్ని పలకరిస్తున్నట్లుగా ఏదో మాట్లాడుతున్నట్లుగా అయితే అనిపిస్తుందండి నాకైతే. వాటిని ఇలా దగ్గర నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఈ ఫ్లవర్స్ని పెటూనియా ఫ్లవర్స్ అంటారండి. ఇవి కూడా నెంబర్ ఆఫ్ కలర్స్లో ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకు. ఇలాంటి ఆకులున్న మొక్కని మీలో ఎంతమంది చూసారు ఫ్రెండ్స్? నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఆరెంజ్ కలర్ లీవ్స్ చాలా అందంగా అనిపించింది నాకు. ఇక ఇక్కడైతే ఒక అందమైన పూల సమాహారం అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, డబుల్ కలర్స్తో ఇవి చాలా అందంగా కనువిందు చేస్తున్నాయి. ఇంతటి అందమైన ఫ్లవర్స్ మొక్కలు చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్, అంత అందంగా ఉన్నాయి. చూడండి, ఇవైతే ఇలా గుత్తుల్లాగా ఫ్లవర్స్ వచ్చాయి. హ్యాంగింగ్ బాస్కెట్స్లో వీటిని పెంచుతున్నారు. చాలా మంచి క్రియేటివిటీ ఫ్రెండ్స్.
ఇక ఈ మొక్క అయితే నాకు అన్నిట్లోకెల్లా ఇదైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఈ ఫ్లవర్లో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, పైన రెడ్ ఉంది, కింద వైలెట్ ఉంది. అలాగే వీటి పొలెన్ కూడా చక్కగా కిందకి వేలాడుతూ చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే హ్యాంగింగ్ బాస్కెట్లో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే నాకెంతో ఇష్టమైన రోజెస్ దగ్గరికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. చూడండి, రకరకాల కలర్స్లో రోజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీలో ఎంతమందికి రోజెస్ అంటే ఇష్టం ఫ్రెండ్స్? క్వశ్చనే రాంగ్ కదా, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రోజెస్ అంటే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇలా నాకు ఇష్టమైన రోజ్ ప్లాంట్స్ని వాటి ఫ్లవర్స్తో చక్కగా ఇలా చూస్తూ ఉంటే మనసు నిండిపోయింది ఫ్రెండ్స్. చాలా ఆనందంగా, హ్యాపీగా, రిలాక్స్డ్గా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందైతే నాకు తెలియదు, కానీ ఈ మొక్కలు, ఈ ప్లాంట్స్ చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా, మనసు ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. వీటి బ్రైట్ కలర్స్ చాలా బాగున్నాయి. ఈ నర్సరీకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఇన్ని రకాల రోజెస్ని కూడా చూడగలిగాను. ఇంకా ఇవన్నీ అయితే గార్డెన్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. ఇలాంటి కొన్ని ప్లాంట్స్ ఇదివరకు వీడియోస్లో మీకు చూపించాను. మా ఇంటి ముందు కూడా ఇటువంటి ప్లాంట్స్ అయితే డెవలప్ చేశారు. ఇక్కడ ఈ రోజ్ ప్లాంట్స్ పక్కనే ఇలాంటి ఫిష్ పాండ్స్ అయితే వీళ్ళు ఉంచారు ఫ్రెండ్స్. మరి ఎందుకో ఈ ఫిషెస్ని పెంచుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ ఫిషెస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్లో, అలాగే లైట్ గ్రే కలర్లో చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్లో ఇవన్నీ చూసేసి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇలా ర్యాండమ్గా కొన్ని రకాల మొక్కలను అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే ఈ కూరగాయల మొక్కలు, ఆనియన్స్, లాటిస్, అలాగే క్యాబేజ్, వాటర్ క్రెస్ అంటారు. ఇలాంటి మొక్కల్ని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇవి కూడా నచ్చిన వాళ్ళు తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.